అక్కినేని నాగార్జున కుటుంబంలో త్వరలోనే మరో శుభకార్యం జరగబోతుంది. పెద్ద కుమారుడు నాగచైతన్య డిసెంబర్ 4వ తేదీన బాలీవుడ్ నటి తెలుగమ్మాయి అయిన శోభితా ధూళిపాలను వివాహం చేసుకోబోతున్నారు. ఆయనకిది రెండవ వివాహం. ముందుగా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 4 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత మనస్పర్ధలతో విడిపోయారు. అక్కినేని అభిమానులు మాత్రం వీరిద్దరూ తిరిగి ఎప్పటికైనా కలవబోతారా అంటూ ఆశగా ఎదురు చూసేవారు. ఆ ఆశలో అడియాసలు చేస్తూ నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోనే 22 ఎకరాల స్థలంలో వీరి పెళ్లి జరగనుంది. దీనిపై అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, స్టూడియోలో కేవలం 300 నుంచి 400 మంది కుటుంబ సభ్యులు, అతిథులు, సన్నిహితులు, స్నేహితులు, పరిశ్రమలోని కొందరు సన్నిహితుల సమక్షంలో వివాహం జరగబోతున్నట్లు నాగార్జున వెల్లడించారు. వివాహాన్ని బాగా భారీగానే చేయాలని తాను అనుకున్నప్పటికీ నాగచైతన్య, శోభిత ఇద్దరు తమ వివాహం నిడారంభరంగా చూడాలని కోరుకుంటున్నారని, దీంతో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వారికే వదిలేసినట్లు చెప్పారు. వారిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వారి ఇష్టానుసారమే వివాహ ఏర్పాట్లు కూడా ఉంటే వారే తృప్తిగా ఉంటారని నాగార్జున వ్యాఖ్యానించారు. ఏ మాయ చేసావే సినిమాతో నాగచైతన్యకు సమంతకు పరిచయమైంది. ఆ తర్వాత అది ప్రేమగా మారి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. అనివార్య కారణాలతో విడిపోవడంతో పాటు మయోసైటిస్ సోకడంతో ఏడాదిన్నర పాటు సమంత సినిమాలకి దూరంగా ఉంది. ప్రస్తుతం అవకాశాలు రావటం లేదని వ్యాఖ్యానించింది. విడిపోయిన 2 సంవత్సరాల తర్వాత నాగచైతన్యకు శోభితకు పరిచయం ఏర్పడింది. అది పెళ్లికి దారితీసింది. త్వరలోనే ఈ ఇద్దరు ఒకటి కాబోతున్నారు. కాపురం హైదరాబాద్ లో పెడతారా, ముంబైలో పెడతారా అనేది నాగచైతన్య నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముంబైలో కాపురం పెడదామని శోభిత చెబుతుంది. పెళ్లైన తర్వాత కాపురం ఎక్కడ పెడతారనేది చూడాలి. వీరిద్దరూ 2027లో విడిపోతారని వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రకటించిన సంగతి తెలిసింది. దీనిపై అతను కేసులను ఎదుర్కొంటున్నాడు. అక్కినేని నాగార్జున కుటుంబంలో త్వరలోనే మరో శుభకార్యం జరగబోతుంది. పెద్ద కుమారుడు నాగచైతన్య డిసెంబర్ 4వ తేదీన బాలీవుడ్ నటి తెలుగమ్మాయి అయిన శోభితా ధూళిపాలను వివాహం చేసుకోబోతున్నారు. ఆయనకిది రెండవ వివాహం. ముందుగా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 4 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత మనస్పర్ధలతో విడిపోయారు. అక్కినేని అభిమానులు మాత్రం వీరిద్దరూ తిరిగి ఎప్పటికైనా కలవబోతారా అంటూ ఆశగా ఎదురు చూసేవారు. ఆ ఆశలో అడియాసలు చేస్తూ నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోనే 22 ఎకరాల స్థలంలో వీరి పెళ్లి జరగనుంది. దీనిపై అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, స్టూడియోలో కేవలం 300 నుంచి 400 మంది కుటుంబ సభ్యులు, అతిథులు, సన్నిహితులు, స్నేహితులు, పరిశ్రమలోని కొందరు సన్నిహితుల సమక్షంలో వివాహం జరగబోతున్నట్లు నాగార్జున వెల్లడించారు. వివాహాన్ని బాగా భారీగానే చేయాలని తాను అనుకున్నప్పటికీ నాగచైతన్య, శోభిత ఇద్దరు తమ వివాహం నిడారంభరంగా చూడాలని కోరుకుంటున్నారని, దీంతో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వారికే వదిలేసినట్లు చెప్పారు. వారిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వారి ఇష్టానుసారమే వివాహ ఏర్పాట్లు కూడా ఉంటే వారే తృప్తిగా ఉంటారని నాగార్జున వ్యాఖ్యానించారు. ఏ మాయ చేసావే సినిమాతో నాగచైతన్యకు సమంతకు పరిచయమైంది. ఆ తర్వాత అది ప్రేమగా మారి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. అనివార్య కారణాలతో విడిపోవడంతో పాటు మయోసైటిస్ సోకడంతో ఏడాదిన్నర పాటు సమంత సినిమాలకి దూరంగా ఉంది. ప్రస్తుతం అవకాశాలు రావటం లేదని వ్యాఖ్యానించింది. విడిపోయిన 2 సంవత్సరాల తర్వాత నాగచైతన్యకు శోభితకు పరిచయం ఏర్పడింది. అది పెళ్లికి దారితీసింది. త్వరలోనే ఈ ఇద్దరు ఒకటి కాబోతున్నారు. కాపురం హైదరాబాద్ లో పెడతారా, ముంబైలో పెడతారా అనేది నాగచైతన్య నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముంబైలో కాపురం పెడదామని శోభిత చెబుతుంది. పెళ్లైన తర్వాత కాపురం ఎక్కడ పెడతారనేది చూడాలి. వీరిద్దరూ 2027లో విడిపోతారని వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రకటించిన సంగతి తెలిసింది. దీనిపై అతను కేసులను ఎదుర్కొంటున్నాడు. అక్కినేని నాగార్జున కుటుంబంలో త్వరలోనే మరో శుభకార్యం జరగబోతుంది. పెద్ద కుమారుడు నాగచైతన్య డిసెంబర్ 4వ తేదీన బాలీవుడ్ నటి తెలుగమ్మాయి అయిన శోభితా ధూళిపాలను వివాహం చేసుకోబోతున్నారు. ఆయనకిది రెండవ వివాహం. ముందుగా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 4 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత మనస్పర్ధలతో విడిపోయారు. అక్కినేని అభిమానులు మాత్రం వీరిద్దరూ తిరిగి ఎప్పటికైనా కలవబోతారా అంటూ ఆశగా ఎదురు చూసేవారు. ఆ ఆశలో అడియాసలు చేస్తూ నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 4వ
తేదీన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోనే 22 ఎకరాల స్థలంలో వీరి పెళ్లి జరగనుంది. దీనిపై అక్కినేని నాగార్జున మాట్లాడుతూ స్టూడియోలో కేవలం 300 నుంచి 400 మంది కుటుంబ సభ్యులు, అతిథులు, సన్నిహితులు, స్నేహితులు, పరిశ్రమలోని కొందరు సన్నిహితుల సమక్షంలో వివాహం జరగబోతున్నట్లు నాగార్జున వెల్లడించారు. వివాహాన్ని బాగా భారీగానే చేయాలని తాను అనుకున్నప్పటికీ నాగచైతన్య, శోభిత ఇద్దరు తమ వివాహం నిడారంభరంగా చూడాలని కోరుకుంటున్నారని, దీంతో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వారికే వదిలేసినట్లు చెప్పారు. వారిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వారి ఇష్టానుసారమే వివాహ ఏర్పాట్లు కూడా ఉంటే వారే తృప్తిగా ఉంటారని నాగార్జున వ్యాఖ్యానించారు. ఏ మాయ చేసావే సినిమాతో నాగచైతన్యకు సమంతకు పరిచయమైంది. ఆ తర్వాత అది ప్రేమగా మారి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. అనివార్య కారణాలతో విడిపోవడంతో పాటు మయోసైటిస్ సోకడంతో ఏడాదిన్నర పాటు సమంత సినిమాలకి దూరంగా ఉంది. ప్రస్తుతం అవకాశాలు రావటం లేదని వ్యాఖ్యానించింది. విడిపోయిన 2 సంవత్సరాల తర్వాత నాగచైతన్యకు, శోభితకు పరిచయం ఏర్పడింది. అది పెళ్లికి దారితీసింది. త్వరలోనే ఈ ఇద్దరు ఒకటి కాబోతున్నారు. కాపురం హైదరాబాద్ లో పెడతారా, ముంబైలో పెడతారా అనేది నాగచైతన్య నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముంబైలో కాపురం పెడదామని శోభిత చెబుతుంది. పెళ్లైన తర్వాత కాపురం ఎక్కడ పెడతారనేది చూడాలి. వీరిద్దరూ 2027లో విడిపోతారని వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రకటించిన సంగతి తెలిసింది. దీనిపై అతను కేసులను ఎదుర్కొంటున్నాడు. అక్కినేని నాగార్జున కుటుంబంలో త్వరలోనే మరో శుభకార్యం జరగబోతుంది. పెద్ద కుమారుడు నాగచైతన్య డిసెంబర్ 4వ తేదీన బాలీవుడ్ నటి, తెలుగమ్మాయి అయిన శోభితా ధూళిపాలను వివాహం చేసుకోబోతున్నారు. ఆయనకిది 2వ వివాహం. ముందుగా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 4 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత మనస్పర్ధలతో విడిపోయారు. అక్కినేని అభిమానులు మాత్రం వీరిద్దరూ తిరిగి ఎప్పటికైనా కలవబోతారా అంటూ ఆశగా ఎదురు చూసేవారు. ఆ ఆశలో అడియాసలు చేస్తూ నాగచైతన్య, శోభితను పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోనే 22 ఎకరాల స్థలంలో వీరి పెళ్లి జరగనుంది. దీనిపై అక్కినేని నాగార్జున మాట్లాడుతూ స్టూడియోలో కేవలం 300 నుంచి 400 మంది కుటుంబ సభ్యులు, అతిథులు, సన్నిహితులు